సో ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ అండ్ కంపెనీ ప్రొడక్ట్ అండ్ కంపెనీ ప్లాన్. సో ఈ మూడు తెలిస్తే మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇది కంపెనీ ప్రొడక్ట్ అండ్ బెనిఫిట్స్, ఇది వచ్చేసి ప్లాన్. సో ఇలా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంపెనీ గురించి అంటే ప్రొఫైల్ అనమాట. సో కంపెనీ ప్రొఫైల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా చూడండి అండ్ క్లియర్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది తెలియకపోతే మీ ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవ్వదు. ఓకేనా? సో వెల్కమ్ టు అచీవర్ జోన్. వాట్ ఈస్ అచీవర్ జోన్? అచీవర్ జోన్ ఈజ్ ఏ ఈడీ-టెక్ ప్లాట్ఫామ్ అండ్ అఫిలియేట్ ప్రోగ్రామ్. అచీవర్ జోన్ ప్రొవైడ్ హై ఇన్కమ్ స్కిల్స్ కోర్సెస్ అండ్ ట్రైనర్స్. అంటే ఏంటంటే ఇది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే మనకి ఆన్లైన్ త్రూ అంటే సోషల్ మీడియా త్రూ మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే కోర్స్ అనే నేర్పిస్తుంది. అండ్ అవి ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే హై ఇన్కమ్ జనరేట్ చేసేలాగైతే యూజ్ అవుతుంది. ఇంకోటి ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎర్నింగ్స్లో ఏం డౌట్స్ ఉన్నా ట్రైనర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ లైక్ స్పాన్సర్ అనమాట, ప్రొవైడ్ చేస్తారు అచీవర్ జోన్ కంపెనీ వాళ్ళే. ఓకేనా? క్లియర్? అచీవర్ జోన్ అంటే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే, నో బెట్టింగ్, నో ట్రేడింగ్, నో గేమ్స్. నెక్స్ట్, అచీవర్ జోన్ ఇస్ లీగల్ ఆర్ నాట్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేయండి. ది ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనమాట, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఐఎస్ఓ సర్టిఫికేట్. సో ఇది కూడా చెక్ చేయండి. కంపెనీ స్టాంప్స్, గవర్నమెంట్ అన్ని, జిఎస్టీ కూడా పే చేస్తుంది కంపెనీ. ఓకే, సో అందుకని ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు కంపెనీ గురించి తెలుసుకున్నాము, జెన్యునా కదా అని చెప్పి తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ కంపెనీ అంటే ఏంటని తెలుసుకున్నాము. సో ప్రొడక్ట్ గురించి చెప్తాను. దానికంటే ముందు సో ఇంకోటి చెప్తాను. సో ఫౌండర్ అండ్ సిఇఓ ఓకే శంకు కుషువా అండ్ క్రిష్ యాదవ్ సార్. సో వీళ్ళిద్దరు ఈ కంపెనీకి అచీవర్ జోన్ తెలుగు కంపెనీకి సిఇఓ అండ్ ఫౌండర్ అనమాట. ఓకే, నెక్స్ట్ పేమెంట్ టైము. మనం ఎర్న్ చేసిన మనీ మనం విత్డ్రా పెట్టిన విత్ ఇన్ 24 hours అయితే మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ రివార్డ్ అండ్ కంటెంట్స్. ఇది ఎలా అవుతుందంటే సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే కంటెస్ట్. నెక్స్ట్ రివార్డ్ అండ్ కంటెస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే సో ఇక్కడ చెక్ చేయండి. సో రీసెంట్లీ మాలా ట్రిప్ అయితే కండక్ట్ చేశారు ఫ్రీగా అచీవర్ జోన్ వాళ్ళే. చెప్పాను కదా ఇందాక అచీవర్ జోన్లో సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు అక్కడ టార్గెట్ అమౌంట్ ఉంటుందని. సో ఇన్ని డేస్లో ఇంత ఎర్న్ చేస్తే ఇక్కడ చూడండి, సపోజ్ 90 daysలో 49,000 ఎర్న్ చేస్తే ఫ్రీ మాలా ట్రిప్ ఆల్రెడీ అయిపోయింది. సో మేము వెళ్ళొచ్చాం ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇది పోయినసారి గిఫ్ట్ ఇచ్చారు, ఇది కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉందన్నమాట. ఇది May 15th. సో రేపు ఒక 15 daysలో June 2nd, 3rd 2025 తిరుపతి ఫ్రీ ట్రిప్ ఉందన్నమాట. అచీవర్ జోన్ వల్ల కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ టార్గెట్ ఉంది కదా, అప్పటి నుంచి ఆ డేట్ వరకు అంత ఎర్న్ చేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఓకే, సో ఇక్కడ సక్సెస్ఫుల్ మీటప్స్ అనమాట. అచీవర్ జోన్ తీసుకెళ్ళిన టీం అనమాట వీళ్ళు. ఇది భూపాలు, ఇది మనాలి. సో ఓకేనా? సో తిరుపతి ఇంకా యాడ్ చేయలేదు, సో ట్రిప్ ఇంకా అవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్ అచీవర్ జోన్లోనే ఎందుకు మనం జాయిన్ అయ్యి ఈ స్కిల్స్ అనేవి నేర్చుకుని ఎర్నింగ్ చేసుకోవాలంటే ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాట్ఫామ్, హైయెస్ట్ కమిషన్ ప్రొవైడర్, అమేజింగ్ రివార్డ్ అండ్ కంటెస్ట్, ఫ్రీ ట్రిప్స్ అండ్ మీటప్. ఓకేనా? సో ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. జస్ట్ లైక్ ఎలా అంటే తెలుగులో హైయెస్ట్ టాప్ ఎర్నింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ ఆర్ కంపెనీ. ఓకేనా? సో ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి అండ్ ఫ్రీ మీటప్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా అనమాట. సో థ్యాంక్ యూ. సో ఇది కంపెనీ ప్రొఫైల్ గురించి. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ ప్రొడక్ట్ గురించి చెప్తా చూడండి. సో ఈ కోర్సే మన ప్రొడక్ట్. ఓకేనా? ఈ ఏదైతే ఈ ఉన్నాయో అవర్ ప్రొడక్ట్స్ డిజిటల్ ప్రొడక్ట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో అఫిలియేట్ మార్కెటింగ్ ప్రొడక్ట్ ఇక్కడ చూడండి. ప్రొడక్ట్ కోర్స్ ఆర్ అవర్ డిజిటల్ ప్రొడక్ట్. అంటే ఏంటంటే క్లాసిక్ ప్యాకేజ్ కోర్స్, హెరోయిక్ ప్యాకేజ్ కోర్స్, ప్రైమ్ ప్యాకేజ్ కోర్స్, క్రిస్టల్ ప్యాకేజ్ కోర్స్, ప్లాటినం ప్యాకేజ్ కోర్స్, ప్రీమియం ప్యాకేజ్ కోర్స్, ఇవన్నీ మన ప్రొడక్ట్ అనమాట. ఈ ప్రొడక్ట్ని మనం సేల్ చేసి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ అనుకుందాము ఈ ప్రొడక్ట్ని మీరు సేల్ చేస్తేనే మీకు 70% కమిషన్ వస్తుంది. పర్ సపోజ్ అనుకుందాం క్లాసిక్ ప్యాకేజ్ 299 రూపీస్. ఇది మీరు ఒక పర్సన్కి సేల్ చేస్తారనుకోండి, సో మీకు 240 రూపీస్ వస్తుంది. అంటే దాదాపు 70% కమిషన్ వస్తుంది. సో ఇలా అనమాట. నెక్స్ట్ హెరోయిక్ ప్యాకేజ్ సేమ్ ఇందాక చెప్పాను కదా, అచీవర్ జోన్ సెట్టింగ్స్లో 549 సేల్ చేస్తే మీకు 420 వస్తుంది. ప్రైమ్ ప్యాకేజ్ సేల్ చేస్తే 1199 900. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు కమిషన్ స్ట్రక్చర్ చెక్ చేసుకోవచ్చు. ప్రైస్ ఈ ప్యాకేజ్ సేల్ చేస్తే మీకు అంత యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కంపెనీ ప్రొడక్ట్. అండ్ చూడండి ఇక్కడ సో కంపెనీ ప్రొడక్ట్స్ అనమాట. ఇవి సేల్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అనే వస్తుంది. అది అఫిలియేట్ మార్కెటింగ్ కింద వస్తుంది. ఓకేనా? బెనిఫిట్స్ ఏంటంటే ఇది మీ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీని నుంచి మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అండ్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు దీంతో. అండ్ ఇది ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం ఐడి యాక్సెస్ ఉంటుంది అండ్ కోర్స్ యాక్సెస్ ఉంటుంది అండ్ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కోర్స్ మీరు రీసెల్లింగ్ చేస్తే కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రొడక్ట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్.
సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో మనకి ఇన్ని తెలిసిన ఎర్నింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఏది సేల్ చేస్తే ఏది ఇన్కమ్ ఎంత జనరేట్ చేయొచ్చో తెలియదు. సో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్ అనమాట. సో మనం ఏది సేల్ చేస్తే ఎంత ఇన్కమ్ మనకి జనరేట్ అవుతుందని చెప్పి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకోండి. క్లాసిక్ సేల్ చేస్తే 299ది మనకి 240 వస్తుంది. సో 240 into 30 days అంటే 7,200 రూపీస్ పర్ మంత్కి వస్తుంది. అదే మనం డైలీ ఒక్కటే ఓన్లీ వన్, ఓకే, మీరు అన్లిమిటెడ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. డైలీ వన్ చేసుకున్నా ఈవెన్ ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకి ఇదే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటూ, ఓకేనా. నెక్స్ట్ హెరోయిక్ ప్యాకేజ్ సేల్ చేస్తే మనకి 420 ఒక్క సేల్కి వస్తుంది. సో 30 days కంపేర్ చేస్తే 12,600. నెక్స్ట్ ప్రైమ్ ప్యాకేజ్ సేల్ చేస్తే ఒక్కదానికి 900 రూపీస్ వస్తుంది. ఇంటూ 30 days 27,000 పర్ మంత్. లేదు కొంచెం హై ఎర్నింగ్స్ కావాలనుకుంటే క్రిస్టల్ ప్యాకేజ్ లేదా ప్లాటినం ప్యాకేజ్ సేల్ చేశారనుకోండి, మీకు డైలీ ఒక్కటే సేల్ అనుకున్నా 51,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ప్లాటినం సేల్ చేస్తే 1,26,000 పర్ మంత్ వస్తుంది. సో ఇలా వర్క్ అవుతుందంట అఫిలియేట్ మార్కెటింగ్. కూడా చెప్పాను కదా, ఏ ప్యాకేజ్ ఉంటే ఆ ప్యాకేజే. మీది ప్రైమ్ ప్యాకేజ్ అనుకోండి, మీరు క్లాసిక్, హీరోయిక్, ప్రైమ్ మాత్రమే సేల్ చేయాలి, క్రిస్టల్, ప్లాటినం సేల్ చేయొద్దు. ఎందుకంటే అలా సేల్ చేస్తే మీకు ఇన్కమ్ రాదు, మొత్తం కంపెనీకి వెళ్ళిపోతుంది అలా అనమాట, ఓకే. సో ఇట్లా అనమాట. ప్లాటినం వాళ్ళు అన్ని సేల్ చేసుకోవచ్చు, క్లాసిక్ వాళ్ళు ఓన్లీ క్లాసిక్. సో ఇలా వర్క్ అవుతుంది అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్ అనమాట ఇది, ఓకే. క్లియర్ అర్థమైంది కదా. సో ఇది కంపెనీ గురించి ప్రొఫైల్, P2P, ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్. ప్రొఫైల్ తెలియాలి, కంపెనీ గురించి తెలిస్తేనే మీరు ఒకరికి చెప్పగలరు. ప్రొడక్ట్ తెలియాలి, సో మీరు ఎందుకు చేస్తున్నారు, వర్క్ ఎంత అని చెప్పి ప్రొడక్ట్ గురించి తెలిస్తేనే చేస్తారు. ఇంకోటి ప్లాన్. ఇదంతా తెలిసిన తర్వాత మీకు ప్లాన్ తెలియకపోతే మీరు ఎర్నింగ్స్ అనేది చేయలేరు. సో 3 చెప్పాను. ఇది కంపెనీ గురించి అచీవర్ జోన్ PDF. ఇది మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. achieverzone.in కొడితే మీకు టెలిగ్రామ్లో గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. సో మీరు దాంట్లో సెట్ చేసుకోండి. దాంట్లో జనవరి ఆ టైంలో సెండ్ చేశారు గ్రూప్లో, సో దాంట్లో చెక్ చేయండి. సో ఇలా అనమాట, ఇది ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇంకేం నోట్స్ ఉంటే మురళి వాట్సాప్ నెంబర్కి